ముషిలా కొడక ఈడు కూర్చున్నావా? లే ఇంటికాడ చెప్పకుండా దెంకొని చెట్టు అనుకుంటున్నావు. రాను లే రాను నాయనా. ఇంటికి పోదాంపా. 20 నిమిషాల ముందు అసలు ఏం జరిగిందంటే చిన్నగా 20 లెక్కి. పది నిమిషాల తర్వాత అసలు ఏం జరిగిందంటే ఈ ముసలోడు ఇంట్లోంచి అలిగి దెంకొని వచ్చినాడు. యాడున్నాడు ఏమో, ఈ బస్ స్టాండ్ లో ఏమన్నా ఉన్నాడు. చూచా ఉండు. హైదరాబాద్ బస్ ఎంతకు? రాత్రి 7:30కా? సరేలే అమ్మా. ముషిలా కొడక ఈడు కూర్చున్నావా? లే ఇంటికాడ చెప్పకుండా దెంకొని చెట్టు అనుకుంటున్నావు. రాను లే రాను నాయనా. ఇంటికి పోదాంపా. నీకు 6,000 పెన్షన్ వచ్చాను చెప్పి దాంట్లో 4,000 నేను తీసుకుంటాను. 2,000 ఇచ్చాను కదా నీకేం రాను. రాను కంటి ఆపరేషన్ చెప్పుకొని పోవాలంటావా? మరి ఏదోపా రాను నాయనా. రాను నేను. అంతా చేపించారు కదా నేను. నాకు 3,000 లెక్క తీసుకొని 1,000 ఇచ్చావా నాకు? రాదా ఒకటో తేదీ వచ్చే ప్రేమ ఎక్కువ అవుతుంది. దొంగ నా వట్టా నీకు. పెద్దోడు బాగా చూస్తాండా. పెద్దోళ్ళ కన్నా బాగా చూసుకుంటా తాత. వద్దులేరా, కళ్ళు ఆపరేషన్ చేపించా తాత. నేను సావడానికి వచ్చారా? నేను రాను. నేను రాను. నా కంటి ఆపరేషన్ చేపిస్తావని రాను. నేను కంప్లీట్ ఉండే పిక్చర్ అంతా పెడితే నువ్వేం తెంగాలని వచ్చిరా? తాత ఇది ఉచిత వైద్య శిబిరం తాత. ఏంది నేను కంటి ఆపరేషన్ చేసుకోవాలా? ఏంది ఉచితం? ఏందిరా ఉచితం అట్ట? ఏంది బాబు నా ఇది పులివెందులలో సిఎస్ఐ గ్రౌండ్ లో కంటికి పంటికి గుండెకు ఉచిత ఆపరేషన్ చేస్తారన్న. అదన్నీ చెప్పిరా. కంటి ఆపరేషన్ చేస్తారని తాత. పదహారా తాత. సేఫ్టీలో తాత. ఆడ ఈ ఊర్లోనా? రేపే. ఎప్పుడు? రేపు 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 రేపంటే మంగళవారం తాత. అవునా? నమ్మకమేనా? కాగితం అంటే వైట్ వస్తానని పింఛన్ కోసం ఎదురు చూస్తాను. ఎవరా? లేదు తాత చేపించారు. అబ్బా బాబు దేవుని బాబు. మంగళవారం తాత, జనవరి మంగళవారం 27వ తేదీ చేసే చర్చి గ్రౌండ్ లో తాత చేసేది ఆపరేషన్లు. వాళ్ళు కానీ ఉంటారు. వాళ్ళకని అట్లా చెప్పి అట్లా ఫోన్ చేసి చెప్పు. అంటే నీ అట్లా ముసలోళ్ళకా? సరే అందరు పోయి చేపించుకోండి బా. కళ్ళ ఆపరేషన్లు ఎవరన్నా చేపించుకోవాలనుకుంటే మా తాతకు తగ్గట్టు ఉండేవాళ్ళు. నువ్వేం ఇబ్బంది పడాకు. ఆటో ఎక్కి ఇంటికి పో. నువ్వు ఆపరేషన్ చేపిస్తాను కాబట్టి వస్తానరా? చేపించా తాత. ఫ్రీగా కదా చేసేది. లెక్క జనవరి 27. జనవరి 27 తాత మంగళవారం. ఆటో ఎక్కుదురా. నువ్వు ఆటోలో పో, నేను బండిలో వచ్చా. ఎక్కువ చిన్నది తాత, చిన్నగా ఉండు బాబు. తాత ఆటో డ్రైవర్ కు 3,000 దొంగ నా కొడక. ఇప్పుడు 20 రూపాయలతో ఇటుకి వచ్చిన నువ్వు బాగా కూర్తావే. మళ్ళా మొదలు పెడితే కాలేదు పాపిగా నువ్వు వద్దులా నేర్చుకుంటానరా. నువ్వు కొడుకురా నువ్వు. 5 నిమిషాల తర్వాత రే టోకెన్ తీసుకున్నావా? ఎంత? 22? సరే అన్న వస్తానే పిలుచుకోవచ్చాలి నేను. వచ్చాలేదా స్వామి? పండు ఎక్కువైందిరా. టోకెన్ తీసుకున్నా కనుక్కోరా. ఉన్న 22 అంట టోకెన్ తీసుకున్నాలే కానీ ఒకసారి చూపిట. ఏంది నా స్వామి ఇట్ట పుచ్చిపోయింది పండు. అయినా నాన్నకు గిడ్డ ఎంత తింటా అంట పొద్దున్న లేచి నుంచి. అందుకే నాది పుచ్చిపోయినది. ఫస్ట్ టైం ఏంది పదా అన్న పాంప్లెట్ తీసుకోండి అన్న. దేనికి నాది? జనవరి 27వ తారీఖున మన పులివెందులలో సిఎస్ఐ గ్రౌండ్ లో కంటికి గుండెకు దంతాలకు ఉచిత వైద్యం అన్న. అవునా? అదృష్టవంతులు నువ్వు. చూడనా ఫ్రీ అంటే రా స్వామి. ఆ టోకెన్ క్యాన్సిల్ అయ్యారా? అంత ఇప్పుడు కదా ఫోన్ చేసి కనీసం ఉండు. హలో రే, ఆ టోకెన్ క్యాన్సిల్ చేశారా? మన పులివెందులలో జనవరి 27వ తేదీ గుండెకు కంటికి పంటికి మొత్తం ఫ్రీగా చెకప్ చేస్తానరా? ఓకే పదండి రా. అనంతపురం వెంట లెక్క దండిగా అయిపోయినా అన్న. థ్యాంక్ యూ అన్న. టైంకి వచ్చినా 10 నిమిషాల తర్వాత ఎవడు మన భాషగా ఉంటున్నాడే? ఏమేమే దగ్గుతాడు? దగ్గి పోయేట్టుకున్నాడు. రే భాష, రే
ఏం రామాయణ దగ్గుతావు? రాత్రి నుంచి విపరీతంగా దగ్గు వచ్చింది నా. తగ్గి దొమ్మల్లో నచ్చింది, గుండెల్లో నొప్పిగా ఉంది నా. రే వద్దురా అంటే వినకుండా బీడీలు సిగరెట్లు తాగి పానపరాగులు తిని పానం మీదకి తెచ్చుకున్నావు, దగ్గలాగా చచ్చిపోతున్నావు. పోయి హాస్పిటల్ చూపించుకున్నారు, హైదరాబాద్ పోదారా. ఒక నిమిషం ఆగున్నా. హైదరాబాద్ అంత లెక్క నా దగ్గర లేదునా. ఈడే ఆడలో పులిందుల లెక్క తక్కువ ఉండే సాట పిలిచి చూపిలా దగ్గలేకుండా. రారా స్వామి. ఇదో నా పాంప్లెట్. యో మా పిల్లలు వేరే స్కూల్లో చదువుతారు పోయా. నా అది ఇది కాదన్నా. జనవరి 27వ తారీఖు పులివెందుల్లో సిఎస్ఐ గ్రౌండ్ లో కంటికి గుండెకు పంటికి వైద్యం చేస్తున్నారు నా ఉచితంగా. సరే ఏదన్నా రోగం ముదిరి ఆపరేషన్ చేయాల్సి వచ్చి అప్పుడేంది పరిస్థితి? ఉచితంగా చేస్తారు నా. కిమ్స్ సవేరా వాళ్ళ ఆధ్వర్యంలో ఉచితంగా చేస్తారు ప్రతిదీ. అబ్బా ఏం అదృష్టం తినివరా భాష నువ్వు. అయినా 27వ తేదీ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అందుబాటులో ఉంటారు? నా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు చేస్తారన్న. ఒకవేళ ఆపరేషన్ చేయాలనుకుంటే అనంతపురం కిమ్స్ సవేరా వాళ్ళు ఉచితంగా చేస్తారన్న అన్ని. ఉన్నా ఈ దగ్గర కనీసం ఛార్జీలు కూడా లెక్కలేదు. ఒకవేళ అనంతపురం పోవాలంటే ఛార్జీలు మేము పెట్టుకోవాలన్నా మీరు పెట్టుకుంటారన్నా? ఖర్చులన్నీ ఈ సంస్థ వారే భరిస్తారు, ఏం ప్రాబ్లం ఉండదు. రే భాష నక్కతోక దక్కినవరా, నీ అంత అదృష్టవంతుడే లేడు. ఉచితంగా చెకప్ అంటే రోగం ముదిరితే ఆపరేషన్ కూడా ఫ్రీగా చేయించారట వాళ్ళే. పోయి నైట్ రెస్ట్ తీసుకో. 27వ తేదీ ఉదయం 10 గంటలకు పోయి మన గ్రౌండ్ లో ఉందాం. జనవరి 27వ తేదీ మంగళవారము ఉదయం 10 నుంచి 2 గంటల వరకు మన పులివెందులోని సిఎస్ఐ గ్రౌండ్ పులివెందుల, అంటే మన పులివెందుల పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో సిఎస్సి చర్చి గ్రౌండ్ ఉంది కదా. సో ఇందులో ఉచిత గుండె కంటి దంత వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని డాక్టర్ కోలా ప్రసాద్, దళిత ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు, మదర్ తెరేసా హ్యూమానిటీ అవార్డు గ్రహీత, కేపీ ఫౌండేషన్ మరియు యుసిపిఐసి చైర్మన్ వ్యవస్థాపకులు ఈయన ఆధ్వర్యంలో ఈ ఉచిత గుండె పరీక్షను నిర్వహిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మన పులివెందుల పరిసర ప్రాంతంలో ఉండే ప్రజలు గుండె నొప్పి, ఛాతీ నొప్పి, గుండె దడ, ఆయాసం, కళ్ళు తిరగడం, గుండెలో మంట కలగడం, ఛాతీలో బరువుగా ఉండడం, నిద్రలో ఆయాసం వచ్చి లేచి కూర్చోవడము, కాలు వాపు రావడం, చెమటలు పట్టడం, వీటిలో మీకు ఏ సమస్య ఉన్నా 27వ తేదీ ఉదయం 10 గంటలకు సిఎస్ఐ చర్చి గ్రౌండ్లో మీకు ఉచితంగా చెకప్ చేస్తారు. సో తప్పకుండా ఇంతటి మంచి చక్కటి అవకాశాన్ని మన పులివెందుల చుట్టుపక్కల ఉన్నారు ఎవరైనా సరే అన్న ఓన్లీ పులివెందులోనే ఎక్కడి నుంచి రావచ్చు? పులివెందుల నియోజకవర్గం నుంచి రావచ్చు. మన హైదరాబాద్ ఎవరైనా సెటిల్ అయి ఉంటారు వాళ్ళు రావచ్చు. సో ఎక్కడ మన హైదరాబాద్ నుంచి ఏదైనా జాబ్ పర్పస్ మీద బయటకి ఎవరైనా వెళ్ళి ఉంటే కన్నా మీకు టైం ఉంది, నైట్ బస్ ఎక్కినా పొద్దున 7 దిగుతారు కాబట్టి మీరు కూడా వచ్చి ఫ్రీగా ఎటువంటి ఎవరికి ₹1 కూడా డబ్బు అవసరం లేదు, ఫ్రీగా చెకప్ చేసుకోవచ్చు. చెప్పున్నా ఈ క్యాంపుకు వచ్చే వాళ్లకు ముఖ్య గమనిక, తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలను. ఇది డాక్టర్ల సూచనల మేరకు చెప్పడమైనది. మనం చెకప్ చేయించుకున్న తర్వాత ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఎట్లా చెప్పండి? ఇప్పుడు ఇక్కడ మనం ఉచిత గుండె అనేది మనం ఈ క్యాంపులో ముఖ్య దానికే మనం టైం కేటాయిస్తున్నాము. ఎవరికైనా సరే గుండె ఆపరేషన్ చేయాల్సి వస్తే మా సంస్థ ద్వారానే ఉచితంగా గుండె ఆపరేషన్ చేయడం జరుగుతుంది. మీకు ₹1 కూడా ఖర్చు పడకుండా మేమే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడం, 10 రోజులకు సరిపడు మెడిసిన్ కూడా మీకు ఉచితంగా మేము అందజేస్తాం. సో కాబట్టి మన పులివెందుల్లో చాలామంది ముసలోళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, డబ్బులు లేక పాపం ఏదైనా కంటికి సంబంధించి, పంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఆపరేషన్లు చేయించుకోలేక బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం ఇది మంచి చక్కటి అవకాశం. సో రేపొక్క రోజే కాబట్టి వీలైనంత వరకు ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున, అలాగే మన కోలా ప్రసాద్ అన్న తరపున, ప్రతి ఒక్కరి తరపున మేము కోరుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.